ఒక బిల్లు సవరణ చట్టం కోసం నియమించినటువంటి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ గత నెల 30వ తారీఖున అంటే జనవరి 30వ తారీఖునే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకి అయితే ఒక నివేదికని సమర్పించారు. ఇప్పుడు ఆ నివేదిక ఈరోజు గురువారం లోక్సభలోనైతే ప్రవేశపెట్టనున్నారు. దీని గురించి మాట్లాడనున్నారు. ప్రస్తుతానికైతే వక్ఫ్ బోర్డు పూర్తిగా రద్దు చేయాల్సింది. కాకపోతే సరైనటువంటి బలం బీజేపీకి లేకపోవడంతో దీన్ని సవరణ చేయాలని అనుకున్నారు. దానికి కొన్ని అనుకూలంగా అయితే ఓట్లు పడ్డాయి. ఈ కొంతమంది కాంగ్రెసు, కొంతమంది కాదు అందరూ కూడా కాంగ్రెసు ఎంపీలందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. అంటే చట్ట సవరణ చేయకూడదు, అసలు ఒక బిల్లుని ముట్టుకోకూడదు అన్నది వాళ్ళ ఉద్దేశం. కానీ ఆయన జగదాంబిక పాల్ గారు అయితే మొత్తానికి దాన్ని చట్ట సవరణ చేయడానికి కొన్ని నియమాలు అయితే తీసుకొచ్చారు. అవి పార్లమెంటుకి అయితే సమర్పించడం జరిగింది. ఈరోజు దీని గురించి మాట్లాడే అవకాశాలు అయితే ఉంటాయి. దీనివల్ల గనక ఒకవేళ ఇది అమలైతే చట్ట సవరణ చేస్తే 3,80,000 ఎకరాలు ఇప్పటికీ కూడా ఇంకా ముస్లింల చేతుల్లోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం 9,40,000 ఎకరాల్లో ఇది కొంతలో మేలు. నిజానికి దీన్ని పూర్తిగా రద్దు చేయాలి, కానీ సరైనటువంటి బలం లేకుండా పోవడంతో ఇప్పుడు బీజేపీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎగువ సభలో కావచ్చు, దిగువ సభలో కావచ్చు, ఎక్కడా కూడా అంటే 3 వంతుల్లో 2 వంతులు మెజారిటీ ఉండాలి. కనీసం 380కి పైగా సీట్లు వస్తే బాగుండేది. కాకపోతే అలా రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ చట్ట సవరణలు చేయాల్సి వస్తుంది.